నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు నిట్కల ఫణిభాస్కర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. బాగున్నారండి? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. ఈ 17వ తారీఖు వేదమాత గాయత్రీదేవి జయంతిగా జరుపుకునేటటువంటి రోజు. అలాగే కొంతమంది అయితే శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకుంటారు. కానీ జ్యేష్ఠ మాసంలో వచ్చేటటువంటి ఈ రోజునే గాయత్రి జయంతిని జరుపుకోవటం అనేది చాలా మంది చేస్తూ ఉంటారు. వేదమాత గాయత్రీదేవి గురించి మాట్లాడుకోవటం ఖచ్చితంగా అమ్మ అనుగ్రహమే. ఒక్కసారి ఆ తల్లి గురించి అలాగే ఎట్లా వినియోగించుకోవచ్చు, అసలు గాయత్రీదేవి పఠం లేని ఇల్లు అసలు ఉండదు. చాలా మంది ఇళ్లలో ఉంటుంది. కానీ ఇవాళ రేపు కొంచెం కనుమరుగవుతోందా అని అనిపిస్తోంది. అలాగే గాయత్రి అర్హత ఉన్న వాళ్ళు, అంటే వేసుకునే జంధ్యం వేసుకునేటటువంటి అర్హత ఉన్న వాళ్ళు మరి గాయత్రీ దేవికి ఎంత ఎంత గౌరవంగా ఉంటున్నారు అనేది కూడా ప్రశ్నార్థకమే. ఇత్యాది విషయాలు ఒకసారి మాట్లాడుకుందాం. అమ్మవారి అనుగ్రహం కోసం ఏం చేయొచ్చు అనేది మీ ద్వారా ఒక్కసారి. నిజానికి ముక్తా విద్రుమ హేమనీల ధవళ ఛాయేర్ముఖై స్త్రీక్షణై యుక్తామిందు నిబద్ధరత్న మకుటాం తత్వార్ధవర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాంకుశగశాం శుభ్రం కపాలంగదాం శంఖం చక్రమదారవిందయుగుళం హస్త్వైర్వహంతీం భజే. అమ్మవారికి సంబంధించినటువంటి ఈ శ్లోకం ఆమె యొక్క రూపాలని, అలాగే ఆమె చేతిలో ఉండేటువంటి ఆయుధాలని, అభయ వరద ముద్రల్ని, అలాగే గదని, వీటన్నిటిని కూడా తెలియజేస్తుంది. అమ్మవారిని ఆరాధన చేసేటప్పుడు అసలు ఈ శ్లోకం ఒకటి చదువుకుంటే చాలన్నాడు. రోజుకి ఒక్కసారి అమ్మవారిని ఆరాధన చేస్తే చాలు, గాయత్రి వర్చస్సు పెంచుతుంది అన్నారు. నిజానికి ఉపనయనము అనేటువంటి ఆ కర్మ ఏదైతే ఉన్నదో, పంచదశ కర్మల్లో ఉపనయనానంతరం ఇంకొక జన్మెత్తినట్టు. అప్పటి వరకు ఒక రకమైనటువంటి జీవితం. ఎందుకంటే గాయత్రి శరీరం మీదకి వచ్చిన తర్వాత మనం చేసేటువంటి సంధ్యోపాసన ఏదైతే ఉంటుందో అది మనలో ఉండేటువంటి శక్తిని పెంపొందిస్తూ ఉంటుంది. నిజానికి ఆ గాయత్రి మంత్రం అనేటువంటిది ఈ మధ్య కాలంలో చాలా మంది ఇది కూడా ఒక సమస్య ఉంది. కాలర్ ట్యూన్స్ కింద పెట్టుకుంటున్నారు, అలాగే రింగ్ టోన్స్ కింద పెట్టుకుంటున్నారు, కాలింగ్ బెల్ గా పెట్టుకుంటున్నారు. అయితే వాళ్ళ పర్స్పెక్టివ్ ఏంటంటే ఆ మంత్రం వినబడితే మంచిది, అసలు ఏదైనా వింటే మంచిది కదా, ఏదో ఒక రూపంలో వినబడుతోంది కదా అని చెప్పి. అయితే అందులో కొన్ని బీజాక్షరాలు ఉంటాయి. గాయత్రి మంత్రమే మొత్తం అంతా కలిపి 24 అక్షరాలతో ఉన్నటువంటి మంత్రం. ఓం భూర్భువః స్వః తత్స సవితృవరేణ్యము అంట. సవితృ అంటే సూర్య భగవానుడు. ఇందులో ఇంకొక రకమైనటువంటి ఇది ఏంటి అంటే ఆ సూర్యుడి స్వరూపాన్ని వర్ణిస్తూ ఉన్నటువంటిదే గాయత్రి మంత్రము అనేటువంటి ఇది కూడా చాలా మందిలో ఉన్నది. నిజానికి మనం పొద్దున్న అర్ఘ్యం ఇచ్చేటప్పుడు కూడా గాయత్రి మంత్రాన్ని చెప్పి అర్ఘ్యం ఇస్తాం. అలాగే ఈ పరిశేషణము లేకపోతే అవపోసన పట్టేటప్పుడు కూడా గాయత్రి మంత్రాన్ని చదివే. ఎందుకంటే ఎక్కడ గాయత్రి ఉంటుందో ఆ గాయత్రి జపం చేసుకుంటామో అక్కడ జపతో నాస్తి పాతకం అన్నాడు. ఎంత గాయత్రి జపం చేస్తే అంత పాపం నశిస్తుంది అన్నారు. అయితే ఈ గాయత్రి అక్షర లక్షలు చేసిన వాళ్ళు ఉన్నారు, 24 లక్షలు గాయత్రి చేసిన వాళ్ళు ఉన్నారు, 1,00,000 గాయత్రి చేసిన వాళ్ళు ఉన్నారు, లేదు సహస్ర గాయత్రి చేసేటువంటి వాళ్ళు, రోజు చేసేటువంటి వారు ఉన్నారు, లేదు శతగాయత్రి చేసేటువంటి వారు ఉన్నారు. అయితే ప్రధానంగా సంధ్యోపాసన చేసేటప్పుడు ఎందుకంటే గాయత్రి మంత్రానికి అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఒకటి సూర్యుడికి సంబంధించినటువంటి ఆ రూపాన్ని లేకపోతే గుణాలని వర్ణించేటప్పుడు కూడా గాయత్రి మంత్రంలో ఉండేటువంటి ఆ అక్షరాలు ఇవన్నీ కూడా సరిపోతూ ఉన్నాయి. అలాగే అర్ఘ్యం ఇచ్చేటప్పుడు కూడా ఇదే మంత్రం చదవడం ద్వారా ఆ సూర్యుడికి సంబంధించిన ఉదయాన్నే ఉదయిస్తూ ఉన్నప్పుడు ఆ రాక్షసులు ఎవరైతే ఉన్నారో ఆ రాక్షసులు ఈయన్ని ఉదయించకుండా చేస్తారు. మనం వదిలేటువంటి అర్ఘ్యపాద్యాల్లో ఉండేటువంటి ఒక్కొక్క బిందువు కూడా ఒక్కొక్క బాణంలా మారి ఆ రాక్షసులను సంహరిస్తుంది. అందులో ఉన్నటువంటిది అది. అయితే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, నిత్యము గాయత్రిని శరీరం మీద ధారణ చేస్తున్నాం. యజ్ఞోపవీతం గురించి చాలా మందికి తెలియదు. అంటే ఇప్పుడు వేదమాత గాయత్రీదేవి ఆమె జయంతి కాబట్టి అసలు యజ్ఞోపవీతం ఎందుకు వేసుకోవాలి? ఇప్పుడు 4 ముళ్ళు ఉన్నటువంటిది లేదా 4 పోగులు ఉన్నటువంటి యజ్ఞోపవీతం వేసుకుంటున్నారు. దాని గురించి కూడా చాలా మందికి అవగాహన లేకుండా పోయింది. అలాగే బ్రహ్మచారి ఉంటాడు, ఒక పోగు ఉన్నటువంటి యజ్ఞోపవీతాన్ని వేసుకోవాలి ఎందుకు అనేటువంటి విషయం చాలా మందికి తెలియదు. ఇందులో ఒకటేంటి అంటే మనకు ఉపనయనం చేసేటప్పుడు తండ్రి గారు ఒక పోగున్న యజ్ఞోపవీతం వేస్తారు, వివాహం అయినప్పుడు మామగారు ఒకటి పోగు వేస్తాడు,
అలాగే మూడో పోగు వేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా మనకి ఉత్తరీయం లేకుండా బయటికి వెళ్ళినప్పుడు ఆ దోషం పోవడానికి మూడవ ఈ పోగు. పోగు వేసుకుంటాం. ఉమ్. నాలుగవది, ఎప్పుడైనా మనం పంక్తి భోజనం చేసేటప్పుడు ఎవరైనా యజ్ఞోపవీతం లేనివాడు కనబడితే, ఇవ్వచ్చు. లేదా యజ్ఞోపవీతం పాడైనటువంటిది లేదా ఇలాంటి చెదిరిన చెదిరినటువంటి ఒకవేళ వాళ్ళు ఉంటే. కనబడితే ఇది తీసి వాడికి ఇమ్మన్నాడు. బాబా. అందుకని 4 ఇవాళ దానికి సంబంధించి అసలు మీనింగే తెలియదు మన తెలీదు. వాళ్ళకి. అసలు వేసుకుంటేగా ఇది ఈ మధ్యన ఇంకో విశేషం ఏంటంటే చిలకుకి పెడుతున్నారు తీసేయటం అది. తీసేయడం. లేదు ఇంకోటి రాత్రి వేసుకోవాలంటే కూడా దీన్ని ఉండగా దానికి ఒక ఏదైనా ఇబ్బంది పద్ధతి ఏదైనా ఉంది. ఉంది. ఉమ్. ఆ యజ్ఞోపవీతాన్ని తీసేటప్పుడు కూడా ఒక మంత్రం ఉంటుంది. ఉమ్. ఆ యజ్ఞోపవీతాన్ని వేసుకోవడానికి ఒక మంత్రం ఉంటుంది. అయితే ఇవన్నీ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటేనే కానీ అసలు ఆవిడ మన శరీరం మీదకి రాదు రాదు కదా. కదా. సంధ్యోపాసన అలాగే ఇందాక మనం చెప్పాం, జపతో నాస్తి పాతకం, కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకం అన్నారు. మరి ప్రతిరోజు సంధ్యోపాసన గనక చేయగలిగితే వాళ్ళకి రకరకాలైనటువంటి దోషాలు, యథాహ్నాత్ కురుతే పాపం తదాహ్నాత్ ప్రతిముచ్యతే, యద్రాత్రియాత్ కురుతే పాపం తద్రాత్రియాత్ ప్రతిముచ్యతే, సర్వవర్ణే మహాదేవి సంధ్యావిందే నమోస్తుతే అని చెప్పి సంధ్యావందనం చేసుకోవాలి. అయితే గాయత్రి ఇది దేవి. ఉన్నవాళ్ళు ఒకవేళ ఉన్నవాళ్ళు. వాళ్ళు కొంతమందికి ఉండదు కదా, ఉండదు. మరి ఉపనయన సంస్కారం ఉండదు. సంస్కారం అనేది మరి ఎలా అండి గాయత్రీదేవి అనుగ్రహం వారు కూడా పొందాలంటే ఏం చేయాల్సి ఉంటుంది? వాళ్ళు ప్రత్యేకించి ఎవరి దగ్గరైనా సరే గాయత్రి మంత్రాన్ని ఉపదేశం తీసుకోవచ్చును. తీసుకోవచ్చా? కొంతమందిలో గురుముఖత గాయత్రి మంత్రాన్ని చేసేటువంటి వారు కూడా ఈ మధ్యన ఉంటున్నారు. ఉమ్. అయితే స్త్రీలకు ప్రత్యేకించి వేదాధ్యయనం చేసేటువంటి అధికారం లేదు. ఇది చాలా మందికి ఒక సందేహం ఏమొస్తుందంటే, వేదమాత గాయత్రి దేవి అంటున్నారే, స్త్రీ మళ్ళీ రూపము. స్త్రీలకి ఎందుకు అధికారం లేదంటున్నారు అంటే, అది యుగ ప్రామాణికం వల్ల అవుతోందమ్మా. అసలు ఆ తల్లితో పోలికేమిటి? లేదు, యుగ ప్రమాణం వల్ల. ఇప్పుడు ఇదివరకు సుఖబ్రహ్మ గారు, ఆయన సుఖ మహర్షి పుట్టాడు అంటే ఎలా పుట్టాడు? ఆయన మానసికంగా పుట్టాడంటే స్త్రీతో సంబంధం లేదు అక్కడ. లేదు. వాల్మీకి మహర్షి పక్షులను చూస్తూ అగ్నిమథనం చేస్తుంటే ఆయన పుట్టాడు. ఉమ్. మరి ఇప్పుడు అంత తపశక్తి ఎవడుకుంది? ఆ. లేదు. కేవలం స్త్రీ వల్ల మాత్రమే సంతతి అభివృద్ధి చెందాలి. మరి ఈ మంత్రాలు నాభిలోంచి వస్తాయి. ఆ కేంద్రంగా మంత్రం చదువుతూ ఉన్నప్పుడు ఆ నాభి కింద ఉన్నటువంటి ఈ భాగాలు ఇవన్నీ కూడా అవి ప్రచోదనం అవుతూ ఉంటాయి. ఆ వైబ్రేషన్స్ అనేటువంటి ప్రత్యుత్పత్తి అవయవాల మీద పడుతుంది, సంతతి ఉండదు. అందువల్ల వేదాధ్యయనం వాళ్ళకి వద్దు చెప్పబడి అన్నారు. లేదు. పక్షపాతం ఏం కాదు. ఏమీ లేదు. కాబట్టి ఏంటంటే, ఒకవేళ ఇప్పుడు ఇవాళ చక్కగా మనకి రేపు గాయత్రి జయంతి ఉంది, అందరూ కూడా చక్కగా గాయత్రీ దేవిని ఆరాధన చేయవచ్చును. అమ్మవారి యొక్క ఇప్పుడు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు లాంటి వాళ్ళు ఏమీ లేకపోతే ఆయన 27 సార్లు లలితా సహస్రనామం చదివాడు. ఆయన గాయత్రీ దేవి పిలిస్తే పలికేది. బాబా. అంత ఉపాసనాపరుడు, అంత అమ్మవారు ఆయన ఒళ్ళో కూర్చునేది. మరి ఇవన్నీ ఎలా వస్తాయి? భగవంతుడు చెప్పినటువంటి విధానంలో మనం చేసుకుంటూ పోవాలి. అక్కడ ధర్మబద్ధంగా చేయాలి, శాస్త్ర సమ్మతంగా చేయాలి. చక్కగా రేపు గాయత్రి, అసలు ఈ గాయత్రి జయంతి అన్న విషయమే చాలా మందికి తెలియదు. తెలీదు. మీరు చెప్తున్నారు, మీ వల్ల ఇవి ప్రచారం అవుతున్నాయి. మరి ఎంతవరకు వీటిని ఎంతవరకు పాటిస్తారు స్వీకరిస్తారో అన్నది తెలియదు. తెలియదు. చక్కగా రేపు పొద్దున స్నాన సంధ్యావందనాలు చేసుకుని అమ్మవారి యొక్క, కనీసం అమ్మవారి యొక్క ఫోటో దగ్గర ఒక దీపం పెట్టడం, లేకపోతే అమ్మవారి గురించి తెలుసుకోవడము, లేదా ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఆ శ్లోకాన్ని అయినా సరే ఒకసారి పఠించడం చేస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగితే ఏమవుతుందండి అంటే, జ్ఞానస్వరూపిణి అమ్మవారు. ఆవిడే జ్ఞానాన్ని ఇవ్వగలుగుతుంది, వర్చస్సు పెరుగుతుంది, అన్ని రకాలైనటువంటి విషయాలు. తప్పకుండా పిల్లలకి అలవర్చి ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని, ఖచ్చితంగా జ్ఞానాన్ని ఇచ్చేదే గాయత్రీ దేవి కాబట్టి ఖచ్చితంగా చేసి అద్భుతంగా వివరించారండి. కృతజ్ఞతలు. నమస్కారం.